చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం చాలా నిర్వాకాల్లో అప్రతిష్ట మూటగట్టుకుంది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. మరొక వైపు కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉన్న కాశీరెడ్డి నాయన ఆశ్రమం, కాశీనాయన ఆశ్రమం అంటారు. కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతల సంఘటన ఏదైతే ఉందో తీవ్రమైన అప్రతిష్ట మూటగట్టుకున్నారు. డిఫైన్ చేయలేనంత అప్రతిష్ట మూటగట్టుకుంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఆధ్యాత్మిక క్షేత్రం, నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది ఆకలి తీరుస్తూ ఉంటారు. ఒక పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అండి. అక్కడికి వెళ్ళేసి ఉన్న ఫలంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనలు గుర్తొచ్చాయట. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారి మంత్రిత్వ శాఖ నిర్వాహకం ఈసారి గారు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళేసి మహిళల స్నానాల గదులు, గోశాలలు అన్నీ కూల్చివేసి, అన్నదాన సత్రాలు కూల్చివేసి, ఏంటండి అంత హల్చల్ చేయడం ఏంటి? ఈరోజు కొత్తగా లేదు కదా, అన్నీ కూల్చేయాల్సిన అవసరం ఏముంది? తీవ్రమైనటువంటి అప్రతిష్ట మూట కట్టుకున్నారు, మామూలుగా కాదు. సో ఈ విషయాన్ని గుర్తించినటువంటి నారా లోకేష్ గారు, మంత్రి గారు, తాను స్వయాన రంగంలోకి దిగారు. ఈ ఓవరాల్ ఇష్యూ మీద క్షమాపణలు చెప్పారు. తను ఒక ఫారెస్ట్ నిబంధనలు అవి ఇవి అని చెప్పి కొన్ని నిబంధనల ప్రకారమే కూల్చివేశామంటూ ఉన్నారు. సరే, కొన్ని నిబంధనలు ఉన్నా అది కూల్చివేసే పని లేకుండా ఉండే, కూల్చకూడదు అయినా కూల్చేశారు. సో ప్రభుత్వం తరపున నేను క్షమాపణలు చెబుతూ ఉన్నాను. లోకేష్ గారు డెఫినెట్లీ హుందాతనం ప్రదర్శించారండి. సరే, ఇక్కడ లోకేష్కి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, చెడ్డ పేరు వచ్చింది, వాటికి స్పందించారు లేకపోతే స్పందించారు, ఇటువంటి పొలిటికల్ విమర్శలు కదా పక్కన పెట్టేయండి. తప్పు జరిగింది, ఆయన దాన్ని అంగీకరించారు, క్షమాపణలు చెప్పారు. దానికి కూడా ధైర్యం కావాలి. ఆయన తప్పు జరిగిందని వచ్చి ధైర్యంగా క్షమాపణలు కోరుతూ ఉన్నారు. మంచిదేగా, క్షమాపణలు చెప్పారు. ఆ కూల్చివేతలకు కారణమైన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. నా సొంత నిధులతోటి నేను అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తాను అని చెప్పి నన్ను క్షమించండి, ప్రభుత్వం తరపున నా క్షమాపణలు యాక్సెప్ట్ చేయండి అని నారా లోకేష్ గారి స్వయాన రంగంలో దిగారు. చాలా అప్రతిష్ట మూట కట్టుకున్నారు. ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్ గుర్తు చేసిందట, దాన్ని కూల్చేశారు. అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కాదు, చాలా మందికి తెలుసు కాశీరెడ్డి ఆయన ఆశ్రమం అంటే ఆయన పరమపదించిన స్థలం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఉండనియండి, ఏం నష్టం వచ్చింది? ఎందుకు ఉన్న ఫలంగా కూల్చేయాలి? ఎవరు బుద్ధి లేనోడా కూల్చమని చెప్పింది ఫస్ట్?